హాయ్ వెల్కమ్ బ్యాక్ భార్గవాస్ జర్నీ. ప్రజెంట్ మేము పుకెట్ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకొని బ్యాంకాక్లో అయితే అడుగు పెట్టాం. బ్యాంకాక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది. ఈవినింగ్లో రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి దగ్గరలో ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే ది ఏషియాటెక్ రివర్ ఫ్రంట్ అని ఒక షాపింగ్ అండ్ మ్యూజికల్ ఫుడ్ లాగా అన్నీ అవైలబుల్ ఉండే ఒక ప్లేస్ ఉందని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దామని మేము కూడా బయలుదేరాం. లెట్స్ గో టు ఏషియాటెక్ ది రివర్ ఫ్రంట్. చూస్తున్నారు కదా, ఏషియాటెక్ ది రివర్ ఫ్రంట్ రెస్టారెంట్. అంటే క్రూజ్లో ఇక్కడ డిన్నర్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. మ్యూజికల్ డిన్నర్ లాగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక మ్యూజికల్ నైట్ ఇక్కడ అయితే ఉంటుంది. ఈ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. ఇంకా షాపింగ్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందంట. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం. చూస్తున్నాక క్లాక్ టవర్ ఎంత అద్భుతంగా ఉంది ఎంట్రీలోనే. ఈ ఏషియాటెక్ మొత్తంలో కూడా బ్యాంకాక్ అండ్ థాయిలాండ్ కల్చర్ని అయితే ఎక్కువగా చూపిస్తారు. చూస్తున్నారు కదా, ట్రైను అండ్ వీళ్ళ లోపల కూడా ఒక ఆర్కిటెక్చర్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో సెట్ చేశారన్నమాట. వీళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ మనకి ప్రజెంట్ చేశారు. అవి కూడా చూద్దాం. చూసినాక టాయ్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ. అన్నీ ఈ వుడ్తో చేసిన టాయ్స్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అమ్మాయి వయలిన్ ఎంత అద్భుతంగా ప్లే చేసింది కదా. దారిలో వస్తుంటే స్కెచ్ ఆర్ట్ వేస్తూ కనపడ్డారనమాట ఒక ఆర్టిస్టు. చాలా అద్భుతంగా వేస్తాడు. ఎలా ఉంటుందో చూద్దామని నేను కూడా ట్రై చేశాను. నా ఫేస్ని నేను కూడా చూడాలని వెయిట్ చేస్తున్నాను. అంటే జస్ట్ అతని కళ్ళతో ఒకసారి స్కాన్ చేసి తీస్తున్నాడు. ఇదంతా కూడా ఒక 20 minutes కూడా లేదు, ఆల్మోస్ట్ ఒక 10 minutes అనుకుంటా. 10 minutesలో మన డ్రాయింగ్ అయితే అతను వేసేస్తున్నాడు. చూద్దాం, నేను వస్తాను రాను. ఇది నా ఫోటోనేనా అన్న డౌట్ అయితే నాకు ఉంది, కానీ అర్థం కావట్లే నాకు కూడా. యాక్చువల్గా ఇందులో క్రూజ్ డిన్నర్ అనేది చాలా బాగుంటుందంట, నేను కూడా విన్నాను. బట్ నేనైతే ట్రై చేయలేదు, ఎందుకులే అని. అంటే ఆల్రెడీ మేము వచ్చేసరికి చాలా స్ట్రీట్ ఫుడ్లోనే బాగా గట్టిగా తినేసి వెళ్ళిపోయాం. అందుకే క్రూజ్ డిన్నర్ అనేది నేను ట్రై చేయలేదు. బట్ మీరు ఎప్పుడైనా వస్తే ఈ ఏషియాటెక్ని ఒకసారి విజిట్ చేయండి. లోపల స్ట్రీట్ షాపింగ్ కానీ, క్రూజ్ డిన్నర్ కానీ, అండ్ క్లాతింగ్ కానీ, అండ్ మ్యూజికల్ అన్నీ కూడా డిఫరెంట్ వైపుతో కూడుకొని ఉంటాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా ఎగ్జైట్ ఫీల్లో దీన్ని విజిట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఏషియాటెక్లో ఫుడ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ మన ఫుడ్కి ఈ ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. ఈ ఫుడ్ని మనం ఎక్కువగా తినలేమని మనం ఫీల్ అయితే ఇక్కడ కేఎఫ్సి, మెక్డానల్డ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఎలా ఉన్నాయో కేఎఫ్సి, మెక్డానల్డ్స్, అక్కడ కూడా ఆ చికెన్ ఐటమ్స్లోనే ఉంటుంది అనమాట. అక్కడ ట్రై చేయొచ్చు. లేదా మనకు కాస్ట్ ఎక్కువ పడుతుందంటే 7-Elevenలో మంచి బర్గర్స్ దొరుకుతాయి అనమాట. వాటితో మన డేని ఫిల్ చేయొచ్చు అనమాట. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.